జిల్లాలో నేతలు పదవులకు తగ్గ పనితీరు చూపించలేకపోతున్నారా? అధినేతను నమ్మి అవకాశాలు ఇస్తే పార్టీకి అవసరమైనప్పుడు గొంతు విప్పకుండా సైలెంట్ అవుతున్నారా? కూటమి పార్టీల తప్పులను ఎత్తి చూపడంలో ఓడిన నాయకులు కంటే ఇప్పుడు పదవిలో ఉన్న వైసీపీ నేతలే ఎక్కువగా వెనకబడిపోతున్నారా? పశ్చిమ గోదావరిలో నడుస్తున్న ఆ టాక్ ఏంటి? రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీకి మంచి పట్టుంది. 2019 ఎన్నికల్లో ఎంపీ స్థానంతో పాటు 5 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకున్న వైసీపీ 2024లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. అయితే తాజా పరిణామాలతో పశ్చిమ గోదావరి జిల్లా నాయకులు పార్టీ కార్యక్రమాలు నిర్వహించడంలో తమదైన శైలిలో ముందుకు దూసుకువెళుతున్నారు. పదవుల్లో లేకపోయినా నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా పార్టీని బలోపేతం చేసేందుకు అడుగులు వేస్తున్నారు. అయితే ఇన్ఛార్జీల విషయంలో పక్కన పెడితే ఎమ్మెల్సీలుగా పదవుల్లో ఉన్న నేతలు ఆశించిన స్థాయిలో ప్రభావాన్ని చూపలేకపోతున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. గోదావరి జిల్లా నుంచి వంకా రవీంద్ర, కౌరు శ్రీనివాస్ వైసీపీ నుంచి ప్రస్తుత ఎమ్మెల్సీలుగా కొనసాగుతున్నారు. అయితే ఇటీవల పార్టీ తరఫున గళమెత్తే విషయంలో ఇద్దరు వెనకబడ్డారన్నది లోకల్ టాక్. వంకా రవీంద్రనాథ్ ప్రస్తుతం ఏలూరు జిల్లా పార్టీ వ్యవహారాలను చూస్తూ కొంతవరకు పర్వాలేదనిపిస్తున్న మరో ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్ విషయంలో మాత్రం పార్టీ వర్గాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. పార్టీలో చాలామంది సీనియర్ నేతలు ఉన్నప్పటికీ కౌరు శ్రీనివాస్కు వచ్చిన అవకాశాలు ఇంకెవరికీ అధినేత ఇవ్వలేదని చెప్పాలి. డీసీసీబీ చైర్మన్గా, జెడ్పీ చైర్మన్గా, పాలకులు ఇన్ఛార్జిగా, చివరకు ఎమ్మెల్సీగా ఇలా అనేక పదవుల్ని కౌరుకు అప్పగించారు. అయితే పార్టీ అవసరాలకు తగ్గట్లు పనిచేసే విషయంలో శ్రీనివాస్ వెనకబడి ఉన్నారని, సమస్యలను మండలిలో వినిపించడం గాని, కూటమి నేతలు చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టడంలో కానీ పూర్తిగా వెనకబడ్డారని చెప్పుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కూటమి నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతున్నప్పటికీ పశ్చిమ గోదావరి జిల్లా ఎమ్మెల్సీలు పార్టీని సపోర్ట్ చేస్తూ స్థానిక నాయకత్వాన్ని బలోపేతం చేసే విధంగా గొంతు విప్పలేకపోతున్నారు. కష్టకాలంలో పార్టీకి అండగా ఉండాల్సిన రీతిలో నాయకత్వ లక్షణాలు చూపలేకపోతున్న వారికి పదవులు ఇవ్వడం కంటే నిత్యం జనంలో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ పార్టీని బలోపేతం చేసేవారికి అవకాశాలు కల్పించాలని స్థానిక నేతలు కోరుతున్నారు. మరి హైకమాండ్ రియాక్షన్ ఎలా ఉంటుందన్నది